ఓం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరామవామ లలితాంక విరాజమానే భూపుత్రికే భువనపావన సచ్చరిత్రే మాతా కృపా అమృతదే శ్రుతకల్పవల్లి శ్రీరామచంద్ర హృదయేశ్వరి తే నమోస్తుతే. తోటి భాగవతులందరికీ నమస్కారం. ఇక రెండో పదం చూసినట్టయితే రామాయణము. రామాయణము అర్థం చేసుకోవడానికి ఈ రామాయణము అనే పదాన్ని రెండు పదాల కింద విడదీసి చూద్దాం. రామాయణము అంటే రామ ఆయనము. ఆయనము అంటే మనం ఈ పదాన్ని చాలాసార్లు వినే ఉంటాం. దక్షిణాయనము, ఉత్తరాయణము అనగా సూర్యుడు ఉత్తరము నుంచి దక్షిణమునకు పయనిస్తున్నప్పుడు దాన్ని దక్షిణాయనం అంటాము. అలాగే దక్షిణము నుంచి ఉత్తరానికి పయనిస్తున్నప్పుడు దాన్ని ఉత్తరాయణము అంటాము. అంటే ఇక్కడ ఆయనము అంటే ఏంటి? కదలిక, పయనము. అలాగే ఆ అర్థాన్ని మనము ఈ రామాయణానికి అన్వయించడానికి ప్రయత్నిస్తే రామ ఆయనము అనగా రాముని యొక్క గమనము లేదా రాముని యొక్క కదలిక. ఇంత మహత్తరమైన కావ్యానికి వాల్మీకి మహర్షి కేవలం రాముని కదలిక అని ఎందుకు పెట్టుంటారు అంటే అది కేవలం ఆయన నడిచే విధానం కాదు. ఆయన నడిచే విధానము చాలా అందముగా ఉన్నా సరే రామాయణము అని పెట్టడానికి ఒక గంభీరమైన అర్థం కూడా ఉంది. అది కేవలం రాముని యొక్క నడవడికే కాదు, రాముడు ధర్మంలో ఎలా ఆచరించాడు, ఆయన జీవితాన్ని ఎలా నడిచాడు అని చెప్పేదే రామాయణము. ఆయన జీవితంలో ఎలా నడిచాడంటే వేదము ఎలాగైతే ఒక మనిషి నడవాలి అని చెప్పిందో, ఎలాగైతే తన జీవితాన్ని సాగించాలి అని చెప్పిందో శ్రీరామచంద్రమూర్తి అదే విధముగా ఆయన జీవనాన్ని సాగించారు. అందుకే నేను ఇందాకలా చెప్పినట్టుగా మనకి మన జీవితంలో ఎటువంటి సందేహమైన ఎదురైతే వేదాన్ని మనం అధ్యయనం చేయలేదు కాబట్టి చాలామంది మనకు వచ్చినటువంటి సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి మనం రామాయణంలో మన పరిస్థితిలో రాముడు ఏం చేశాడో మనం చూసి ఆయన ఎలా నడిచాడో దాన్ని మనం అనుసరిస్తే మనము కూడా వేదం ఏదైతే చెప్పిందో అదే విధముగా నడిచినట్టు మనకు అవుతుంది. అలాగే మనకి మహర్షి వాల్మీకి ఈ రామాయణాన్ని మొత్తము 6 కాండల కింద విభజించి బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ అని మొత్తము 24,000 శ్లోకాలు ఈ కావ్యంలో పొందుపరిచారు. తరువాతి పదము కృత్స్నం. కృత్స్నం అంటే రచించడం. అంటే ఆయన ఏం చెప్తున్నారంటే కావ్యం రామాయణం కృత్స్నం అంటే నేను రామాయణము అనే కావ్యాన్ని రచించాను. అందులో చాలా విశిష్టంగా ఏంటుంది అన్నది తర్వాతి విషయంలో చెప్తున్నారు. అదేంటంటే సీతాయాశ్చరితం మహత్. ఈ శ్లోకం మొత్తానికి ఈ రెండు పదాలు అత్యంత విశిష్టమైనవి. దీని అర్థం ఏంటో చూద్దాం. సీతాయాశ్చరితం మహత్. మనం ఏదైతే ప్రయత్నిస్తున్నామో అంటే మనం ఇప్పుడు ఈ రామాయణం కథ లేదా రామాయణం కథ లేదా యథార్థమా అని మనము శోధిస్తున్నాము కాబట్టి ఇందులోనే మనకి మన ఆన్సర్ దొరుకుతుంది. సీతాయాశ్చరితం మహత్ అంటే సీతమ్మ చరిత్ర మహత్తరమైనది అనగా మహత్తరమైన సీతమ్మ చరిత్ర. ఇక్కడ మనము చూడవలసినటువంటి పదము చరిత్ర. చరిత్ర అంటే ఏంటి? హిస్టరీ. అంటే అసలు చరిత్రకి కథకి వ్యత్యాసం అనగా డిఫరెన్స్ ఏంటి? కథ అంటే ఎవరో ఊహాగానాలతో రచించినటువంటి ఒక రచన. అది కొన్ని యథార్థ సంఘటనలు ఆధారంగా రచించవచ్చు లేదా కేవలం ఊహ ద్వారా రచించవచ్చు. ఊహ ద్వారా రచిస్తే అది నిజము కాదు. అలాగే అది ఎవరికి అంత ప్రయోజనకరం కూడా కాదు. కానీ చరిత్ర చూస్తే యథార్థ సంఘటనలతో యథార్థముగా ఆ పరిస్థితులను బట్టి ఆ యొక్క ప్రదేశాలను వర్ణిస్తూ రచించినటువంటి ఒక రచన. ఇక్కడ మహర్షి ఖచ్చితంగా చెప్తున్నారు రామాయణము కథ కాదు చరిత్ర అని చెప్తున్నారు. అది ఏంటంటే సీతాయాశ్చరితం మహత్ అంటే మహత్తరమైన సీతమ్మ చరిత్ర. ఎందుకు సీతాయాశ్చరితం మహత్ అని అనాలి? ఎందుకు రామచరితం మహత్ అనకూడదు? అంటే రామచరిత్రం కూడా ఒక మహత్తరమైన కావ్యమే. కానీ ఆయన సీతాయాశ్చరితం మహత్ అనడానికి కారణం ఏంటంటే
ఈ రామాయణం అసలు ఆవిర్భాని ఆవిర్భావానికి కారణము కేవలం సీతమ్మే. నిండు గర్భిణిగా ఉన్న సీతమ్మని అడవులలో లక్ష్మణుడు వదిలి వెళ్ళినప్పుడు ఆమె వాల్మీకి మహర్షి ఆశ్రమానికి ఆవిడ వస్తుంది. అప్పుడు ఆయన ఆ సీతమ్మ తల్లిని తన ఆశ్రమంలో ఉంచి అక్కడ కొంతమంది స్త్రీల యొక్క సంరక్షణలో ఆమెను ఉంచితే అప్పుడు ఆమెకి 2 పిల్లలు ప్రసవం జరుగుతుంది. వారే కుశలవులు. అప్పటి వరకు వాల్మీకి మహర్షి తన యొక్క వేదాధ్యయనము, వేదములో చరించడం మీదే ఎక్కువ శ్రద్ధ చూపించేవారు. కానీ సీతమ్మ వచ్చిన తర్వాతే ఆయనకి కొన్ని సందేహాలు వచ్చాయి. అసలు ఈ వేదం ఇంత చెప్తోంది కదా, ఈ వేదములో నడిచి జీవించిన వాడు ఎవడైనా ఉన్నాడా అని ఆయనకి ఒక ప్రశ్న ఎదురవుతే అప్పుడు నారదుల వారు వచ్చి ఆయనకి రామాయణం మొత్తం చెప్తారు. అంటే సీతమ్మ వెళ్ళి ఉండకపోతే ఆయనకి ఆ ప్రచోదనం జరిగి ఉండేది కాదేమో. అందుకే ఆయన సీతాయాశ్చరితం మహత్ అన్నారు. అలాగే ఆయన రచించినటువంటి కావ్యాన్ని అసలు ఎవరు గేయం చేస్తారు, దీన్ని ఎవరు ముందరకు తీసుకెళ్తారు, ఎవరు పరంపరంగా ఇస్తారు అంటే ఆయన అలా ఆలోచించే సమయంలోని ఆయన ముందరికి 2 చిన్నపిల్లలు వచ్చి నిలబడ్డారట, చేతులు కట్టి ఆయనకి నమస్కరిస్తూ. వారే లవుడు, కుశుడు. వాల్మీకి మహర్షి వారిద్దరికీ మొత్తం రామాయణ గానాన్ని నేర్పించారు. ఆ లవకుశల ద్వారానే మనకి ఈరోజు రామాయణము ఇంకా పరంపరగా కొనసాగుతూ ఉంది. అంటే వాల్మీకి మహర్షి రామాయణము రచించడానికి సీతమ్మ ఒక కారణమైతే, అలాగే ఆయన రచించినటువంటి రామాయణము లోకానికి అందించింది కూడా సీతమ్మ తల్లే. ఆమె యొక్క బిడ్డల ద్వారా రామాయణము మనకి ఈరోజు లభ్యమయ్యింది. అందుకే ఆ తల్లిని సీతాయాశ్చరితం మహత్ అని వాల్మీకి మహర్షి అన్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే పౌలశ్చ పదమిత్యేవా. పౌలశ్చ అంటే పులస్త్యుడు యొక్క కుమారుడైనటువంటి రావణుడు, అందుకని అతన్ని పౌలస్త్యుడు అన్నారు. పౌలశ్చ మదమిత్యేవా. పౌలశ్చ మదం అంటే రావణాసురుని సంహారము. అంటే కేవలం ఒక రావణుడి సంహారమనే కాదు, అక్కడ సమస్త లోకాలని, సమస్త జగత్తుని కూడా ఒక దాస్యం నుంచి విడిపించినటువంటి గొప్ప మహాత్ముడి కథ ఇది. అందుకే పౌలశ్చవదం ఇత్యేవా ఇది చకార చరితవ్రత. చరితవ్రత అంటే వేదము ఏదైతే నిర్ధారించిందో దాని ప్రకారమే నడుచుకోవడం అనేది ఒక వ్రతం కింద పెట్టుకున్నటువంటి మహర్షి వాల్మీకి. అది చరితవ్రత. ఆయన చకార. చకార అంటే అందులోనే నిమగ్నమవడం, అందులోనే చరించడం. అంటే వేదము ఏదైతే ప్రోక్తము చేసిందో అటువంటి జీవన శైలిలోనే చరించేటటువంటి వాల్మీకి మహర్షి అనే దీని అర్థము. ఈ మొత్తం శ్లోకాన్ని చూసినట్లయితే ఇప్పుడు మనకి ఖచ్చితంగా ఒక విషయం అయితే తెలుసు, అది రామాయణం కథ కాదు, అది చరిత్ర అని. ఎందుకంటే సీతాయాశ్చరితం మహత్ అన్నారు. ఇది చరిత్ర అని ఆయన చెప్పకనే చెప్తున్నారు. కాబట్టి మనకి రామాయణం అనేది కథ కాదు, ఇది చరిత్ర. చాలామంది రామకథ అంటారు, అండంలో తప్పు కాదు, కానీ అది రామచరిత్ర అనాలి. అందుకనే ఒక మహాభక్తుడైనటువంటి తులసీదాసు గారు రచించినటువంటి ఆయన రామాయణానికి పెట్టిన పేరు రామచరిత మానస్. అక్కడ కూడా మీరు చూస్తే రామచరిత, అక్కడ చరిత్ర అని ఆయన చాలా క్లియర్గా చెప్పారు. అంటే అది హిస్టరీ, ఇట్ ఈస్ నాట్ అ స్టోరీ అని ఆయన క్లియర్గా చెప్పారు. కాబట్టి రామాయణం కథ కాదు, ఇది ఒక చరిత్ర. యథార్థ సంఘటనలతో జరిగినటువంటి విషయాల్ని వాల్మీకి మహర్షి రచించారు. ఇది ప్రతి మనిషికి ఒక రిఫరెన్స్ మెటీరియల్ లాంటిది. సో ఎప్పుడైనా మనకి ఏదైనా ఒక డౌట్ కానీ వస్తే జీవితంలో ఒక క్లిష్టమైన సమస్యలో, అంటే ధర్మానికి సంబంధించిన క్లిష్టమైన సమస్యలో ఒక సందేహం వస్తే మనము తప్పక రిఫర్ చేయవలసినటువంటి కావ్యము కేవలము వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ. ఉపయోగం, ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాము. అలాగే ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలు రామాయణం నుంచి మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ ఏమైనా ఉంటే మాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి.